ఇగో కాళేశ్వరం విద్యుత్ కొనుగోలు అక్రమాలపై ఎంక్వైరీ స్పీడప్. తప్పు ఎక్కడ జరిగిందో కొంచెం అది ఎవరు తప్పు ఎక్కడ జరిగిందో బాధ్యులెవరో జూన్లోగా తేలే ఛాన్స్. ఇట్లా ఇగో ఈ వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ రాసినారంటే సో ఈ కాళేశ్వరం మీద అతి త్వరలో రిపోర్ట్ రాబోతున్నది అని చెప్తున్నారు. కానీ ఇది కాళేశ్వరం మీద కాదు, వీళ్ళు రిపోర్ట్ ఇచ్చేది కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మీద. అందుకే మనమేమంటున్నామంటే టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నివేదిక కావాలా, రిపోర్ట్ కావాలా. అప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం. మళ్ళీ మీరు పెట్టే పైసలు మళ్ళీ బూడిదలో పోసిన పన్నీరు. ఇప్పుడు ఏం లేదు, ఆ మేడిగడ్డ కొట్టుకపోకుండా రేపటి వరదల్లో కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మన దౌర్భాగ్యం, అది మన దౌర్భాగ్యం. అది కొట్టుకపోకుండా చూడడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు. ఇప్పుడు సెవెంత్ బ్లాక్లో ఉన్న పిల్లర్లు కుంగినాయి. రేపొద్దున 8th బ్లాక్ 9th బ్లాక్లో ఉన్న పిల్లర్లు కుంగవని గ్యారంటీ ఏంది? ఏం గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. అది ఒక రాఫ్ట్ మీద కట్టినటువంటి బ్లాక్స్, పిల్లర్స్ అవన్నీ కూడా. ఆ రాఫ్ట్ అనేది టోటల్ ఒకే కాంక్రీటు బేస్. అది ఒక దగ్గర కుంగిన తర్వాత ఇంకో దగ్గర కుంగదని గ్యారంటీ ఏంటి? దాని సైడ్ వాల్స్, ఆ కట్ ఆఫ్ వాల్స్ కూడా దెబ్బతిన్నాయి అనేది చాలా చాలా డీటెయిల్డ్గా ఇదే ఎన్డీఎస్ఏ ప్రాథమిక సమాచారం, ప్రాథమిక రిపోర్ట్ అందజేసింది. ఆ ఇసుక కింద నుంచి తన్నుకొచ్చి సీపేజ్ పెరిగిపోతున్నది. అక్కడున్న కాంక్రీట్ బ్లాక్లు దెబ్బతిన్నాయి, యాప్రాన్లు దెబ్బతిన్నాయి. భవిష్యత్తులో ఇది ఉంటుందని గ్యారంటీ ఏంటి? సో ఇట్లా దీని మీద రిపోర్ట్ ఇచ్చిందట, రిపోర్ట్ ఇవ్వబోతున్నారట. కానీ ఇప్పటికైనా ప్రభుత్వము, అందుకే ఇది కాళేశ్వరం చదరంగం అన్నాం మనం. ఎవరు టోటల్ కాళేశ్వరాన్ని ముట్టే ప్రయత్నం చేయట్లే. ముట్టే ప్రయత్నం చేస్తే మెగా కృష్ణారెడ్డి బయటకు వస్తాడు. మెగా కృష్ణారెడ్డి బయటికి రావడం కాంగ్రెస్కి కానీ, బీజేపీకి కానీ, బీఆర్ఎస్ కానీ ఇష్టం ఉండదు, మీడియాకి ఇష్టం ఉండదు, చాలామందికి ఇష్టం ఉండదు. అందుకే ఇది కేవలం ఆ 3 బరాజుల దగ్గర ఆపేసి ఈ విచారణని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతున్నదా అని అనిపిస్తున్నది. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇంకొక వార్త ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎస్ఎల్బీసీ టన్నెల్ 33 నెలల్లో పూర్తి. నెలకు 300 మీటర్లు తవ్వేందుకు కసరత్తు. నిధులు ఇస్తే తవ్వుతామన్న నిర్మాణ సంస్థ. 50 కోట్లు విడుదల చేయాలని అధికారుల కమిటీ ప్రతిపాదన. 19 ఏళ్లుగా సొరంగ పనులు. ఉమ్మడి రాష్ట్రంలో 33 కిలోమీటర్ల తవ్వకం. బీఆర్ఎస్ హయాంలో ప్రాధాన్యం లేని జాబితాలోకి ప్రాజెక్ట్. ఇది అత్యంత కీలకం నల్గొండ జిల్లాకి. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ అనేది ఒక్క 8-9 కిలోమీటర్ల సొరంగాన్ని కంప్లీట్ చేస్తే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు నీళ్ళు వస్తాయి. దీన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ఎందుకంటే కమిషన్లు రావు, కేసీఆర్కి కమిషన్లు రావు కాబట్టి 10 సంవత్సరాలుగా దీన్ని పూర్తిగా పక్కన పెట్టి గాలికి వదిలేసిండు. గాలికి వదిలేసి ఇట్లా తీసుకొస్తా, పాలమూరు నుంచి తీసుకొస్తా, ఇంకో దగ్గర నుంచి తీసుకొస్తా, కాళేశ్వరం కట్టినా కాళేశ్వరం నీళ్ళే వస్తున్నాయి ఆల్రెడీ, ఈ డ్రామాలు ఆడిండు. సుదీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురైన శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ఎట్టకేలకు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ టన్నెల్ను నెలకు 300 మీటర్ల చొప్పున తవ్వుతూ 33 నెలల్లో తవ్వకం పూర్తి చేయడానికి నిర్మాణ సంస్థ అంగీకరించింది. ఇందుకోసం ఇప్పటికిప్పుడు 50 కోట్లు విడుదల చేయాలని కోరింది. ఈ నిధులను విడుదల చేస్తే మే నెల నుంచి పనులు పట్టాలెక్కించడానికి వీలుంటుందని అధికారులు కూడా గుర్తించారు. ఈ మేరకు నిధుల విడుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్ఎల్బీసీ టన్నెల్ పైన ఇటీవలే అధికారులపై కమిటీ వేశారు. అధికారులతో ఈ కమిటీ నిర్మాణ సంస్థతో చేపట్టిన సమావేశమై చర్చలు జరపగా ఏకకాలంలో 2 వైపులా టన్నెల్ బోరింగ్ మిషన్తో తవ్వకాలు చేపడతామని సంస్థ తెలిపింది. తగిన నిధులు సమకూరిస్తే నెలకు 300 మీటర్ల చొప్పున 33 నెలల్లో టన్నెల్ పూర్తి చేయగలమని పేర్కొంది. 33 నెలలు అంటే 12, దాదాపు 3 ఏళ్ళు పడుతుంది. ఇట్లా ఇప్పటి నుంచి చేసినా కూడా. ఇందుకు గాను 50 కోట్లు విడుదల చేస్తే 1 TBMకు మరమ్మతులు చేయడంతో ఇన్లెట్ నుంచి డీవాటరింగ్ పనులు చేసి, అంటే శ్రీశైలం వైపుగా పనులు పట్టాలెక్కిస్తామని చెప్పింది. దాంతో ఈ ప్రాజెక్టు కోసం 50 కోట్లు విడుదల చేయాలని కోరుతూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మొత్తం 43.93 కిలోమీటర్ల మేర ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను 2005లో ప్రారంభిస్తే 2014 జూన్ నాటికి 33 కిలోమీటర్ల మేర తవ్వారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత 10 ఏళ్ల పాటు ఈ పథకాన్ని గత ప్రభుత్వం పక్కన పెట్టింది. గడిచిన 10 సంవత్సరాల్లో కేవలం 1 కిలోమీటర్ మాత్రమే తవ్వారు. 16 నెలల కిందట ఇన్లెట్ నుంచి టన్నెల్ తవ్వుతున్న మెషిన్ పాడైంది. దీని బేరింగులు పాడైపోయినాయి. అప్పటి నుంచి టన్నెల్ తవ్వకం పూర్తిగా ఆగిపోయింది. 19 సంవత్సరాలుగా కొనసాగుతున్నది చూడండి ఈ వ్యవహారం.
శ్రీశైలం బ్యాక్ వాటర్ను సొరంగం ద్వారా తరలించడానికి వీలుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును 2005లో చేపట్టారు. కానీ 19 ఏళ్లు పూర్తిగా వస్తున్న పనులు పూర్తి కాలే. ఈ ప్రాజెక్టులో భాగంగా 43 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 34.37 కిలోమీటర్ల మేర తవ్వారు. ఇందులో 33 కిలోమీటర్ల మేర ఉమ్మడి రాష్ట్రంలోనే తవ్వగా తర్వాత గత 10 ఏళ్ల కాలంలో కేవలం 1 కిలోమీటర్ మాత్రమే తవ్వారు. టన్నెల్ తవ్వకం కోసం ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణ సంస్థ అమెరికా నుంచి టన్నెల్ బోరింగ్ మిషన్లను తెప్పించింది. ఒక సొరంగం వైపు నుంచి మరో సొరంగం మన్నెవారిపల్లి నుంచి తవ్వుకుంటూ వెళ్లాలని నిర్ణయించారు. ఇట్లా ఈ పథకము పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. 1000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేది. ఇది మళ్ళీ డిండి లిఫ్ట్ అని పాలమురుగు పొక్కబెట్టి అట్లా తీసుకొద్దామని అది కూడా కాలే. అదాన్నే ఏడిచింది, ఇదాన్నే ఏడిచింది. కాళేశ్వరం మీద మొత్తం కుప్ప పెట్టిండు, జనాన్ని నిండా ముంచిండు. ఇప్పుడు వీళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారు, సంతోషమే. ఇట్లాంటి ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయమే. కానీ చూడాలి, త్వరితగతిన పనులు చేయడానికి ముందుకెళ్ళాలి. ఈ ఆర్థిక సంక్షోభం దీంతో మరి వీళ్ళు ఎంతవరకు చేయగలుగుతారన్నది రాబోయే రోజుల్లో చూడాలి. నెక్స్ట్